కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడతాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా, అనర్థమా, చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా? కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పని లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసి ఉండాలి. అప్పుడే అది అడ్డంగా చూడటానికి అందంగా రెండు చుక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకరలుగా పగులుతుంటుంది. అలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది. ఇక కొబ్బరికాయ కొట్టినప్పుడు నిలువుగా కూడా పగులుతుంటుంది. ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు గాని కోడలు గాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. అందువలనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకుని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషము ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ ప్రక్రియ దోషం చెడిపోయి కొబ్బరికాయదని భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలు ఇరుక్కుపోతారనే మూఢనమ్మకంలో వారున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భయక్తు ప్రహుతం అస్నామి ప్రయాతాత్మనః అని భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో అర్పించిన పండు గాని పుష్పం గాని ఆకు గాని ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగాని తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తానని భగవద్గీతలో చెప్పినట్లుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు. కొన్ని ప్రాంతాల్లో అరటిపండు మంగళప్రదం, మరికొన్ని ప్రాంతాల్లో అవంటే కుదరదు. భక్తితో పరమాత్మకు ఏమిచ్చినా స్వీకరిస్తాడు. తిన్నడు కన్ను పీకి ఇస్తే స్వామి పుచ్చుకోలేదా? అసలు మనము ఆయనదే ఆయనకిస్తున్నాం, కానీ మనదంటూ ఈ జగత్తులో ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.